తెలుగు భాషా ఉద్యమ పితామహుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంటివిలోని సిగ్నీ స్కూల్ నందు తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొని వచ్చి భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియచెప్పిన మూల పురుషుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని పేర్కొన్నారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వాడుక భాషలో తీసుకొని వచ్చి గ్రంథరచన చేసిన చరిత్రకారుడు, మొట్టమొదటి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు అని వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన మాతృభాష అయిన తెలుగు భాషను నిర్లక్ష్యం చేయవద్దని, తెలుగు భాషలోని మాధుర్యం మరే భాషకు ఉండదని, ఉద్యోగరీత్యా ఇంగ్లీష్ ఇతర భాషలను మాట్లాడినప్పటికీ తెలుగు భాషకు ప్రత్యేక స్థానం కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిగ్నీ స్కూల్ డైరెక్టర్ హర్సింగ్, ప్రిన్సిపల్ క్షత్రపార్వతీ సింగ్, ఇందుకూరి శివాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష కోసం పిల్లలకి తెలుగుని ప్రతిరోజు కూడా చక్కగా మనం ఇంగ్లీష్ అనేది చదువుకున్నప్పటికీ కూడా దాన్ని తెలుగు భాషను మర్చిపోకూడదని చెప్పేసి మహోద్యమంగా చేస్తున్నటువంటి మా కలిగొట్ల గోపాల శర్మ గారు ఈరోజు మరి కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు భాషను మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మన సబ్జెక్టులో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ తెలుగు భాష గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఇది మర్చిపోకుండా ప్రతి విషయాన్ని కూడా తెలుగులో మాట్లాడడానికే ఇంటిల్లిపాటి కూడా దీని మీద కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గిడుగు రామూర్తి పంతులు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇలా మా స్కూల్కి వచ్చి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసిన మన రిటైర్డ్ హెచ్ఎం గారైన సార్ గారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ హయాంలో పడి గ్లోబలైజేషన్ అన్న ఉద్దేశంతో టోటల్గా మన తెలుగు భాషనే మర్చిపోయి అందరికీ కూడా ఇంగ్లీష్ అంటూ ఇంగ్లీష్ భాషను నేర్పుతున్నాం. ఇంగ్లీష్ భాష అనేది నేర్చుకోవడం అవసరమే ఇప్పుడున్న గ్లోబలైజేషన్కి. అలా అని చెప్పేసి మన మాతృభాషనైనా తెలుగుని విస్మరించాలని కాదు. సో ఇంగ్లీష్తో పాటు అంతే ప్రిఫరెన్స్ మన తెలుగు భాషకు కూడా ఇచ్చి ఆ తెలుగు భాష యొక్క ప్రాధాన్యతని, ఆ సాహిత్యంలోని ఉన్న ఆ అందాన్ని, వాటన్నింటినీ ఇలా పిల్లలకి నేర్పుతున్న తెలుగు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా, దానికి కృషి చేస్తున్న సాహితీవేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి పిల్లలకి కూడా తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెలుగు ఈ తెలుగు వ్యవహారిక భాషగా ఉద్భవించడానికి ముఖ్య కారకులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గిడుగు సీతాపతి గారు. ఈ సోదరులిద్దరూ ఉద్యమం నిర్వహించి వ్యవహారిక భాష ఉద్యమాన్ని మన వాళ్ళ పాఠ్య గ్రంథాల్లో ఉన్నటువంటి భాష సులభ గ్రాంథికం అంటారు. గ్రాంథిక భాష అంటే భారతం, భాగవతం, రామాయణం ఇలాంటివన్నీ కూడా గ్రాంథిక భాషలు. గ్రంథస్థమైన భాషను గ్రాంథిక భాష అంటారు. అటువంటి గ్రాంథిక భాషలో కఠినంగా ఉన్నటువంటి భాషని కొంచెం